क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। అపార్థం ఇంకా మీరు తప్పు మా అమ్మాయి మీద తప్పు లీగల్ వెళ్దాము లీగల్ వెళ్తే మాస్క్ తీసుకెళ్ళిన తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళారు. ఆయన ట్రస్ట్ ఎంతగా ఉంటుంది. ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఇలా ఏం లేదు అమ్మ ఒకసారి కూర్చోన్నారు. సార్ ఏం చేస్తున్నారు అని అడిగాను. ఏం లేదు కూర్చో ఒక్క నిమిషమే కదా అని చెప్పి బోల్ట్ అయిపోయారు అనమాట. సార్ ప్లీజ్ అని నేను అలాంటి దాన్ని కాదు సార్ అంటే ఏం కాదులమ్మ నేను ఎవరికి చెప్పనులే ఉండు అన్నారు.
సార్ ప్లీజ్ అని నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఇంకా ఆయన నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఓటీ లోపల నుంచి బయటకి కనీసం ఒక 25 మీటర్ల దూరం ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వచ్చి బయటకు వచ్చేసేసాను. ఇంకా అంతే సార్, మిస్బిహేవ్ చేశాను నాకు. నా సిస్టరు బావ నాకు యాక్చువల్గా రాత్రి జరిగింది అంటే ఇప్పుడు మీకు ముందు చెప్పారు తనకి ఏం జరిగిందని చెప్పారు. ఇమ్మీడియట్గా మేము కాల్ చేసి ఏందమ్మా నేను పరిస్థితి అడిగితే ఈ విధంగా అని చెప్పన్నా నేను బతకాలం లేదు, నాకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పంటే లేదమ్మా నువ్వు తొందరపడవాకు, తప్పు వాడిది మనం చేయలేదు, సో అతను ఏ విధంగా మనం ట్రీట్ చేయాలనుకున్నాం ఆ విధంగా వచ్చి ట్రీట్ చేస్తాం, మేము వచ్చి మార్నింగ్ మాట్లాడతామని చెప్పి హడావుడికి బయలుదేరడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే మన ఇంట్లో జరిగింది, సరే ఇది బయటకు మనం చెప్పొద్దులే వద్దు, సో రిజిగ్నేషన్ చేసుకో లేదంటే జాబ్ వదిలేసి వద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఒక ఆడపిల్లతో పోయేది కాదు. మేము విచారిస్తే లేదు అందరిని ఇదే విధంగా చేస్తున్నారు, సో ఒక ఆడపిల్లతో పోయేది కాదు, సో రేపు 10 మందికి కూడా మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే న్యాయం జరగాలి, సో రేపు ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఎవరైనా జాబ్ చేసినా కూడా సెక్యూరిటైజ్డ్గా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము వచ్చి ఇదంతా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి. చెప్పండి. ఇక్కడ నర్సుగా పని చేస్తున్నాను. నేను ఉదయగిరి నేను ఉదయగిరి సిహెచ్సిలో స్టాఫ్ నర్స్తో పనిచేస్తున్నాను. ఇక్కడున్న డిడిఓ గారు మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. మేము ఆయన ప్రతిసారి కోడలు అడుగుతారనమాట. ఒక తండ్రిలాగా తెచ్చిస్తాము దానికి సిస్టర్లందరం తెస్తే నిన్న నేను డ్యూటీ చేసుకొని ఈవినింగ్ డ్యూటీ నైట్ ఇంటికి వెళ్ళాను. అమ్మ నాకు ఎగ్ ఆమ్లెట్ కావాలా చేసుకోరా అని చెప్పాను. సరే సార్ చేసుకొని వస్తానని చెప్పి చైతన్యం పంపించాను సార్ అని చెప్పి అడిగాను. ఆ చైతన్యం వద్దు నువ్వే చేసుకొని తీసుకురమ్మా అన్నారు. సరే అని చెప్పేసి తీసుకొని వస్తే పైన ఉన్నాను పైకి తీసుకురమ్మా అని చెప్పాను. సరే మన సారే కాదని చెప్పేసి పైకి తీసుకొని వెళ్ళాను. రూమ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టము, సిస్టర్లో ఉండే వాళ్ళందరికన్నా నేను మంచిదాన్ని, అందుకే నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నా దగ్గర ఒక 10 నిమిషాలు గడుపు అని చెప్పి అన్నారనమాట. అంటే సార్ మీరు నాకు తండ్రితో సమానము, నేను అలా క్యారెక్టర్ కాదు నాది అని చెప్పి అన్నాను. అంటే తను నా తండ్రి అనే పదాన్ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు నాతో ఉండు అని చెప్పి అన్నారు. ఇంకా అంతలేదు సువార్త అని వేరే అక్క ఉన్నారు, అక్కకి కాల్ చేశారనమాట నాకు. సార్ అక్క కాల్ చేశారు, నేను ఒక 10 నిమిషాల్లో ఏ విషయం ఏ విషయం చెప్తాను వచ్చి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తలిపేశారు. ఇచ్చాడన్నా ఎందుకు ఇచ్చారు సార్ అని చెప్పి అడిగితే నువ్వు ఇట్లాగా బయట డ్రగ్స్ ఇస్తున్నావు అని ఇది అని చెప్పి మెమో ఇచ్చానని చెప్పి అని చెప్పాక విషయం తెలీదు. అర్ధరాత్రి మధ్యాహ్నం 2 గంటల టైంలో నువ్వు ఇప్పుడు మెమో తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఎందుకు సార్ అని చెప్పి అడిగితే కారణం నేను చెప్పను, నువ్వు వెళ్ళాల్సిందే ఇమీడియట్గా, అది కానీ చింపు చూస్తే దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నాతో అన్నాడు. ఎందుకు సార్ అని ఏడ్చి రిక్వెస్ట్ చేస్తా, ఏం సార్ విషయం అని చెప్తే చెప్పను నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి టీసీహెచ్ ఆఫీస్కి అని చెప్పి 7:30-8 ప్రాంతం అక్కడికి వెళ్ళాలి. అన్నం కూడా తినకుండా వెళ్ళి పంపించాడు. తీరా ఏడకొచ్చి చూసాలి అందులో ఏముందంటే నేను బయటకు మెడిసిన్ అమ్ముతున్నట్టు, పక్కన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు అట్లా చెప్పి అడిగాడు. ఒకరోజు ఈ ధనలక్ష్మి సిస్టర్ని వేరే సిస్టర్ని తీసుకోబోయి సార్ నేనేం చేస్తాను చెప్పండి, ఎందుకు నా మీద ఇలాగా లేనిపోని చెప్పంటే ఆయన ఈగో హర్ట్ చేసేటట్టు నేను ఏదో మాట్లాడానంట, అందుకని నా మీద అలాంటి మెమో ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు చైతన్య అని ఇప్పుడు వార్డ్ బాయ్ ఉన్నాడు కదా, అబ్బాయి కూడా ఉన్నాడు అప్పుడు ఆ మాట అన్నప్పుడు. అట్లాగా ఇంకా ఏదేదో మాట్లాడడం, ప్రతి చిన్నదానికి టార్గెట్ చేసి మాట్లాడడం, ఇట్లాగా ఏదేదో చెప్పడం, ఇట్లా ఇవ్వడం అని అలా చేస్తూ ఉన్నాడు. बहनों और भाइयों, चांद सितारों जैसे चमकते दमकते जेवरात आपका इंतजार करते हैं MS ज्वेलर्स के शोरूम पर। कुवैत, तुर्की, सिंगापुर, कलकत्ता और मुंबई की शानदार डिजाइन्स के बेहतरीन जेवरात आपके इंतजार में। हसीनाओं के हुस्न को करे दोबाला 916 हॉलमार्क ज्वेलरी। MS ज्वेलर्स के जेवरात बाजार से कम दाम में। MS ज्वेलर्स अपोजिट अपोलो हॉस्पिटल, हैदरगुड़ा, बशीरबाग, हैदराबाद।